అందరికీ ప్రైజ్ తెలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన 111వ రోజైన ఏప్రిల్ 21వ తేదీ వాక్యాంశాలు మొదటి దినవృత్తాంతములు 26 నుంచి 28 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవవాక్యంత మమ్మల్ని మరొకసారి మీ పాదాల చెంతకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ సమాధానంతో నింపమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యాంశాలు నిజంగా మీ హృదయాన్ని స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయము. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషలెమ్య కోరాహు సంతతివాడు. మెషలెమ్య కుమారులు ఎవరనగా జెకర్యా జ్యేష్ఠుడు, ఎదియేలు రెండవవాడు, జెబద్య మూడవవాడు, ఎత్నియేలు నాలుగవవాడు, ఏలాము ఐదవవాడు, యెహోషావాను ఆరవవాడు, ఎల్యోయేనై ఏడవవాడు. దేవుడు ఒబేదోదీమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షెమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యేవాషు మూడవవాడు, షేకారు నాలుగవవాడు, నెతనేలు ఐదవవాడు, అమ్మియేలు ఆరవవాడు, ఇస్సాకారు ఏడవవాడు, షెయుల్లెతై ఎనిమిదవవాడు. వాని కుమారుడైన షయమాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటివారికి పెద్దలైరి. షమయా కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు. బలాఢ్యులైన అతని సహోదరులు ఏలీహు, సమఖ్య. ఒబేదెదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62. వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. మెషెలెమ్యాకు కలిగిన కుమారులను, సహోదరులను పరాక్రమశాలురు. వీరు 18 మంది. మొరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమ్రి. వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను. రెండవవాడు హిల్కియా, మూడవవాడగు టెబల్యాహు, నాలుగవవాడు జెకర్యా. హాసా కుమారులను, సహోదరులను అందరూ కలిసి 13. ఇలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారము తమ సహోదరులు చేయునట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులను అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారమునొద్ద కావలి ఉండుటకై వారు చీట్లు వేసిరి. తూర్పు తట్టు కావలి షెలెమ్యకు పడెను. వివేకము గల ఆలోచనకర్త అయిన అతని కుమారుడగు జెకర్యాకు చీటి వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను. ఒబేదెదోమునకు దక్షిణం వైపు కావలిను, అతని కుమారులకు అనుప్పీమను ఇంటి కావలియు పడెను. షుష్పీయునకును హాసాకును పడమటి తట్టునున్న షెల్లేకెతు గుమ్మమునకు ఎక్కువ రాజమార్గమునకు కాచుటకు చీటి పడెను. తూర్పున లేవీయులైన 6, ఉత్తర దిక్కున 4, దక్షిణమున దినమునకు 4, అనుప్పీయుల నొద్ద 2, బయట ద్వారమునొద్ద పడమరగా ఎక్కిపోవు రాజమార్గమునొద్ద 4, వెలుపటి త్రోవయందు 2 ఏర్పాటైనవి. కోరేహు సంతతి వారిలో మొరారీయుల్లోనూ ద్వారము కనిపెట్టువారిని ఇలాగు వంతులాయెను. కడకు లేవీయులలో అహీయా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును, ప్రతిష్ఠితములను, వస్తువులను, బొక్కసమును కాచువానిగా నిర్ణయించబడెను. లబ్దాను కుమారులను గూర్చినది. గెర్షోనీయుడైన లబ్దాను కుమారులు అనగా గెర్షోనీయులై తమ పితరుల ఇండ్లకు పెద్దలై ఉన్నవారిని గూర్చినది. ఎహీమేలి కుమారులైన బెతామును, వాని సహోదరుడైన ఏవేలును యెహోవా మందిరపు బొక్కసమునకు కావలి కాయవారు. అమ్రామీయులు, ఇషారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయులు అని వారిని కూర్చున్నది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడెను. ఎలీయజరు సంతతి వారకు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా కుమారుడైన యెషయా కుమారుడైన యెహోరాము కుమారుడైన జిక్రీ కుమారుడైన షెలోహితు. యెహోవా మందిరము
ఘనముగా కట్టించుటకై రాజైన దావీదు పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులను శతాధిపతులను సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము ఉన్న బొక్కసొమ్మునకు షెలోమీతును వాని సహోదరులను కావలి కాయవారైరి. దీర్ఘదర్శి సమూయేలునకు కీషు కుమారుడైన సౌలును, నేరు కుమారుడైన అబ్నేరును, సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతి కింద వాని సహోదరుల చేతి కిందను ఉంచబడెను. ఇష్హారీతును గూర్చినది. వారిలో కెనన్యామును వారి కుమారులను బయటి పని జరిగించుటకై ఇజ్రాయేలీయులకు లేఖికులుగా న్యాయాధిపతులుగాను నియమించబడిరి. హెబ్రోనీయులను గూర్చినది. షెహబ్యాయును వాని సహోదరులను పరాక్రమశాలులను 1700 సంఖ్య గలవారు. వీరు యోర్దాను ఈవల పడమటి వైపు నుండి ఇజ్రాయేలీల మీద యెహోవా సేనను గూర్చి వాటన్నిటి విషయంలోనూ రాజు నియమించిన పని విషయంలోనూ పై విచారకర్తలుగా నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పితరుల ఇంటి పెద్దలందరినీ యెరియా పెద్దవాడాయెను. దావీదు ఏలుబడిలో 40వ సంవత్సరమందు వారి సంతతి విచారింపగా వారిలో గిలాదు దేశంలోని ఏజేరునందున్న వారు పరాక్రమశాలురుగా కనబడిరి. పరాక్రమశాలురగు వాని సహోదరులు 2700 మంది ఇంటి పెద్దలుగా కనబడిరి. దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములలో రాజకార్యముల విషయములలోనూ రూబేనీయుల మీదను గాదీయుల మీదను మనష్షే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము. జనసంఖ్యను బట్టి ఇజ్రాయేలీల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అని వారి లెక్కను గూర్చినది. అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెల వంతున రాజునకు సేవ చేయి వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగము మీద లబ్జియేలు కుమారుడైన ఏషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగంలో 24,000 మంది ఉండిరి. ఫెరేజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉండెను. రెండవ నెల వంతు అహూహీయుడైన దేదైనిది అతని భాగపు వారిది ఆయను. అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మూడవ నెల యెహోయాదా కుమారుడైన సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలులలో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీజాబాదు ఉండెను. 4వ నెలన యోవాబు కుమారుడైన అహీసేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జబద్యా అతని తరువాత అధిపతి అయ్యెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 5వ నెలను ఇశ్రాయేలీయుడైన షమ్మూతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 6వ నెలను తెకోనీయుడైన ఇక్కేషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 7వ నెలలో ఎఫ్రాయిము సంతతివాడును ఫెలోనీయుడైన హేలెస్సు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 8వ నెలను జెరహీయుల సంబంధుడగు హూషాతీయుడైన సిబ్బెకాయ అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 9వ నెలను బెన్యామీయుల సంబంధుడగు అనాతోతీయుడైన అబియజరు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 10వ నెల జరాహీయుల సంబంధుడగు నెటోపాతీయుడైన మహరై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 11వ నెల ఎఫ్రాయిము సంతతి వారు హీరాతోనీయుడైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఒత్నీయేలు సంబంధుడగు నెటోఫాతీయుడైన హెల్దై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మరియు ఇశ్రాయేలీల గోత్రముల మీదనున్న వారి వివరణ ఏదనగా జిక్రీ కుమారుడైన ఏలియజరు రూబేనీయులకు అధిపతిగా ఉండెను. మయకా కుమారుడైన షెపట్య సిమోనీయులకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉండెను.
దావీదు సహోదరుల్లో ఏలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను. మికాయేలు కుమారుడైన ఒమ్రి ఇస్సాకారీయులకు అధిపతిగా ఉండెను. ఒబద్యా కుమారుడైన ఇష్మయ జెబులీనీయులకు అధిపతిగా ఉండెను. అజ్రియేలు కుమారుడైన ఎరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉండెను. అజర్యాహు కుమారుడైన హోషియా ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యావేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారికి జెకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీనీయులకు అబ్నేరు కుమారుడైన యెహసీయేలు అధిపతిగా ఉండెను. దానీయులకు యెహోరాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇజ్రాయేలు గోత్రములలో అధిపతులు. ఇజ్రాయేలీలలో ఆకాశ నక్షత్రముల అంతమందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయస్సు గల వారిని దావీదు జనసంఖ్య యందు చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయంలో ఇజ్రాయేలీయుల మీద కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన ఏవోబు దాని చేయను ఆరంభించనే కానీ దాన్ని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంతముల గ్రంథములలో చేర్చబడలేదు. రాజు బొక్కసొమ్ము మీద అదీయేలు కుమారుడైన అజ్మూవెతు నియమింపబడెను. అయితే పొలములోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోనూ ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయ వారి మీదను భూమి మీదనున్న వారి మీదను కేలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను. ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమియు ద్రాక్ష తోటల ఆదాయముపై ద్రాక్ష రసము నిలువ చేయు కొట్ల మీద షిమ్మియుడైన జబ్దియా నియమింపబడెను. షషేల ప్రదేశమందుండు ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదేరీయుడైన బెయల్హెనాను నియమించబడెను. నూనె చెట్ల మీద ఏవాషు నియమింపబడెను. షారోహులోను మేయు పశువుల మీదను షారోనీయుడైన ఫిట్రియును లోతలోను పశువుల మీదను అద్లయి కుమారుడైన పాషాతును నియమించబడెను. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలును గాడిదల మీద మెరోనోతీయుడైన యెహద్యాయును నియమించబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియమించబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త అయి ఉండెను కనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోని కుమారుడైన ఏషియేలు రాజు కుమారుల వద్ద ఉండుటకు నియమింపబడెను. అహితోఫెలు రాజునకు మంత్రి. అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహితోఫెలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యెహోయాదాము అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేవకుల అధిపతిగా నియమింపబడెను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము. గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను రాజునకును రాజు కుమారులకును కలిగి ఉన్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ రాజునొద్దనున్న పరివారమును పరాక్రమశాలులను సేవా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజగు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఇలాగు సెలవిచ్చెను. నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకు మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తమును సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు కనుక నీవు నా నామమునకు మందిరమును కట్టింపకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇజ్రాయేలీల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారి అందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదాగోత్రమును యూదాగోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిని నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీలపైని యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకై ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయనతో ఇలాగు సెలవిచ్చెను.
నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినై ఉందును. అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యము వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తరువాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్పగించున్నట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నింటివి ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొని అవి యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీలందరూ చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా నుండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. అప్పుడు దేవుడు మండపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసమునకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారులైన సొలొమోనునకు అప్పగించెను. మరియు యాజకులను లేవీయులను సేవ చేయవలసిన వంతుల పట్టియును యెహోవా మందిరపు సేవను గూర్చిన పట్టియును యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టియును దావీదు అతనికి అప్పగించెను. మరియు ఆయా సేవా కార్యక్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నింటినీ చేయుటకై ఎత్తు ప్రకారము బంగారమును ఆయా సేవా కార్యక్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నింటినీ చేయుటకై ఎత్తు ప్రకారము వెండిని దావీదు అతనికి అప్పగించెను. బంగారు దీపస్తంభమునకు వాటి బంగారు ప్రమిదలకు ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి స్తంభములలో ఒక్కొక్క దీప స్తంభమునకును దాని ప్రమిదకును కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను సన్నిధి రొట్టెలు ఉంచు ఒక్కొక్క బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారమును వెండి బల్లలకు కావలసిన వెండిని ముండ్ల కొంకులకు గిన్నెలకు పాత్రలకు కావలసిన అచ్చు బంగారమును బంగారు గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను ధూప పీఠమునకు కావలసిన పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనముల యొక్క మచ్చునకు కావలసిన బంగారమును అతనికి అప్పగించెను. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకు వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పనికి పూనుకొనుము. భయపడకుండుము, వెరవకుండుము. నీ దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడువక ఉండును. దేవుని మందిర సేవ అంతటికిని యాజకులను లేవీయులను వంతుల ప్రకారము ఏర్పాటైరి నీ ఆజ్ఞకు బద్దులయ్యుండి ఈ పని అంతటిని నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రావీణులైన వారును మనఃపూర్వకముగా పనుచేయి వారును అధిపతులను జనులందరూ నీకు సహాయకులగుదురు.